హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, చందు ఒంటరిగా కూర్చొని అమూల్య, విశ్వ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, అమూల్య విశ్వాని ప్రేమించడమేంటి? ఈ విషయం నాన్నకి తెలిస్తే అమూల్యాని బ్రతకనివ్వడు. ఎలాగైనా అమూల్యాని, విశ్వాని శాశ్వతంగా దూరం చెయ్యాలి. లేకపోతే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఇంకా పెరుగుతాయి అని చెప్పి చందు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అటుగా వెళ్తున్న నర్మద చందుని చూసి, ఇదేంటి బావగారు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు? ఏ విషయం గురించి? అయినా 2 రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాను, బావ మాత్రం ఎలాగో ఉంటున్నాడు అని చెప్పి నర్మద వెంటనే చందు దగ్గరికి వచ్చి, బావా ఏం జరిగింది? ఎందుకు అలా నువ్వు ఆలోచిస్తున్నావు? 2 రోజుల నుంచి చూస్తున్నాను. అసలు నువ్వు దేని గురించో ఆలోచిస్తున్నట్టు ఉన్నావు. చెప్పు బావా, ఏంటది అని నర్మద అనగానే అప్పుడు చందు కంగారు పడుతూ, ఏమీ లేదు నర్మదా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అనగానే అప్పుడు నర్మద, లేదు బావా, ఆ రోజు కూడా నువ్వు సేటుకు కోసం 10 లక్షల రూపాయల కోసం నువ్వు ఎంత కంగారు పడ్డావో తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు అంతే ముఖ్యమైన విషయం గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నావని తెలుసు. చెప్పు బావా, ఏంటది? నేను ఎవరితోనూ చెప్పను అని నర్మద అనగానే ఇక మాటలు విన్న చందు చాలా బాధపడుతూ, నర్మద, ఈరోజు మనం అందరం కలిసి పార్కుకు వెళ్ళాం కదా, ఆ పార్కులో అమూల్య విశ్వతో చాలా సరదాగా సంతోషంగా గడపడం చూశాను. ఆ విషయం నాన్నతో చెప్దామనుకున్నాను. కానీ వల్లి మాత్రం ఆ విషయం నాన్నకి తెలిస్తే నాన్న అమూల్యాని బ్రతకనివ్వడు, చెప్పొద్దు అని చెప్పడంతో నేను ఆగిపోయాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమూల్య విశ్వాని ప్రేమిస్తుందని నాకు తెలియకముందు ఇప్పుడే తెలిసింది అని చెప్పి చందు అనగానే ఇక మాటలు విన్న నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి బావ నువ్వు చెప్పేది? అమూల్య విశ్వాని ప్రేమించడం ఏంటి అనగానే అప్పుడు చందు, ఏమో నర్మద, అదే నాకు అర్థం కావడం లేదు. ఈ విషయం ఎవరితోనూ చెప్పాలో కూడా తెలియక నాలో నేనే సతమతమైపోతున్నాను అని చందు చెప్పగానే ఇక మాటలు విన్న నర్మద, బావా నువ్వేమీ కంగారు పడకు, అమూల్య గురించి నేను చూసుకుంటాను, మళ్ళీ విశ్వతో కలవకుండా నేను చేస్తాను అని చెప్పి నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నర్మద మాత్రం చందు అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే శ్రీవల్లక్క ఆ రోజు కంగారు పడుతూ ఉంటుంది. పార్కులో అలా ఎవరూ చూడకుండా చెయ్యడం కోసమే అలా చేసింది. అంటే విశ్వ అమూల్య మధ్య రాయబారం నడిపిస్తుంది శ్రీవల్లక్కే. ఈ నిజం ఎక్కడ బయటపడిపోతుందోనని మమ్మల్ని అందరినీ, విశ్వాని, అమూల్యాని చూడకుండా చేసింది అని చెప్పి నర్మద అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అటుగా వెళ్తున్న ప్రేమ నర్మదను చూసి, ఏంటి అక్క ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుందేంటి? ఏం జరిగింది అని అనుకుంటూ వెంటనే ప్రేమ నర్మద దగ్గరికి వెళ్ళి, ఏంటక్క ఏం జరిగింది? ఆలోచిస్తున్నావేంటి? దేని గురించక్క అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద, చూడు ప్రేమ, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. కానీ ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి, ఎవరితో చెప్పొద్దు అనగానే అప్పుడు ప్రేమ, ఏంటో చెప్పక్క, ఏంటి ఆ ముఖ్యమైన విషయం అనేసరికి ఇక నర్మద, చూడు ప్రేమ, అసలు వల్లక్క ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు. విశ్వాకి అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నడిపిస్తుంది. విశ్వ అమూల్యాని ప్రేమిస్తున్నాడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఈ విషయం శ్రీవల్లి ఎవరితో చెప్పకుండా మనతో నాటకమాడుతుంది. అందుకే పార్కులో ఆ రోజు మన ముందు అలా నటించింది అని నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటక్క నువ్వు చెప్పేది? నా శ్రీవల్లి ఇలా చేస్తుందా? అందుకే ఆ రోజే ఆ వల్లి గురించి మామయ్య ముందు
నిజాన్ని బయట పెడితే మావయ్యే తనని బయటికి గెంటేసేవాడు కదక్క, ఇదంతా నీ వల్లే అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద, లేదు ప్రేమ, ఇప్పుడు అమూల్య జీవితం నాశనం కాకుండా చూడాలంటే అమూల్యని మనమే కాపాడాలి. ఎలా ఎలా చెయ్యాలి, విశ్వాని అమూల్యాని ఎలా విడదీయాలి అని చెప్పి ఇక నర్మద అంటూ ఉంటుంది. ఇంతలోనే ప్రేమ, అక్క, విశ్వ గురించి అన్ని నిజాలు అమూల్యకి నేను చెప్తాను అనగానే అప్పుడు నర్మద, సరే ప్రేమ, వెళ్దాం పద అని చెప్పి నర్మద ప్రేమ ఇద్దరూ కలిసి అమూల్య దగ్గరికి వెళ్తారు. ప్రేమ నర్మదని చూసిన అమూల్య, ఏంటొదినా ఇంత రాత్రి అవుతున్నా నిద్రపోకుండా నా గదిలోకి వచ్చారేంటి అనగానే అప్పుడు నర్మద, అమూల్య, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? చూడు, ఈరోజు పార్కులో నువ్వు విశ్వాతో తిరగడం నేను చూశాను అని నర్మద అనగానే ఆ మాటలు విన్న అమూల్య ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటొదినా, నేను విశ్వాతో తిరగడమేంటి, ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇక ప్రేమ, చూడు అమూల్య, మా ముందు నాటకం ఆడొద్దు, మేము చూశాము, చెప్పు, నువ్వు విశ్వాతో ఎందుకు తిరుగుతున్నావు, అసలు విశ్వాకి నీకు మధ్య ఏం జరుగుతుంది, దీనికి కారణం ఎవరు, నిజం చెప్తావా లేక ఈ విషయం మావయ్యతో చెప్పమంటావా అని ప్రేమ అనగానే అప్పుడు అమూల్య, వద్దొదినా, ప్లీజ్ మీకు దండం పెడతాను, ఆ విశ్వానే నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు, పెళ్లి చేసుకుంటానంటున్నాడు, ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు తగ్గాలంటే మన పెళ్ళి జరగాలి, ఆ పెళ్లితో రెండు కుటుంబాలు గొడవలు తగ్గిపోతాయి అని చెప్తున్నాడు వదిన అని అమూల్య అనగానే అప్పుడు ప్రేమ, చూడు అమూల్య, మా అన్నయ్య ఎలాంటివాడో నాకు తెలుసు, మన కుటుంబం మీద మావయ్య మీద ఉన్న పగతో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, ట్రాప్ చేసి ప్రేమలో పెట్టి నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నాడు. చూడు, మా అన్నయ్య నువ్వు అనుకున్నంత ప్రేమ మంచివాడు కాదు, తను ఎలాంటి దుర్మార్గుడో నాకు తెలుసు, నీ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు, దీనికి కారణం ఆ శ్రీవల్లే, మీ ఇద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపించి నీ జీవితం నాశనమైపోతే అది చూసి మావయ్య, అత్తయ్య, మీ అన్నయ్యలు తట్టుకోలేరు, ఇప్పటికైనా నేను చెప్పింది అర్థం చేసుకో, విశ్వ మంచివాడు కాదు, ఇది ప్లాన్ ప్రకారమే చేస్తున్నాడు, ప్లాన్ ప్రకారమే నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నాడు, అది చూసి మావయ్య రోజు చస్తూ బ్రతికేలా చెయ్యాలనే మా అన్నయ్య ప్లాన్ అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న అమూల్య ఒక్కసారి షాక్ అయిపోతుంది. నిజమా వదిన అనేసరికి అప్పుడు ప్రేమ, అవును అమూల్య, నేను చెప్పేది నమ్ము అనగానే ఇక అమూల్య, సరే వదిన, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఇక నుండి మీ అన్నయ్య మొహం కూడా చూడడానికి ఇష్టపడను అనేసరికి అప్పుడు నర్మద, చూడు అమూల్య, నువ్వు ఎంత కాదన్నా ఆ విశ్వ నిన్ను ఎత్తుకెళ్ళైనా పెళ్లి చేసుకునేటోడు, అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను, ఈ నిర్ణయం అందరికీ మంచిగానే ఉంటుంది అని నర్మద అనగానే అప్పుడు అమూల్య, ఏంటి వదిన నిర్ణయం చెప్పు అనేసరికి ఇక నర్మద, చూడు అమూల్య, నువ్వు నీ జీవితం బాగుండాలన్నా వెంటనే నువ్వు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఆ విశ్వ నిన్ను కిడ్నాప్ చేసైనా పెళ్లి చేసుకుంటాడు, అందుకే నీకు తిరుపతి బాబాయ్కి పెళ్లి జరిపిస్తాను అని నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న అమూల్య ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటొదినా, నాకు మామయ్యకి పెళ్ళేంటి, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు నర్మద, అవును అమూల్య, నువ్వు పెళ్లి చేసుకుంటేనే ఆ విశ్వగాడు నీ మొహం చూడడానికైనా ఇష్టపడడు, ఈ శ్రీవల్లి మాయ మాటలు చెప్పి మళ్ళీ విశ్వాని నిన్ను ఒకటి చేస్తుంది, అందుకే రేపు ఉదయం ఎవరికీ తెలియకుండా గుడిలో నీకు తిరుపతి బాబాయ్కి పెళ్లి జరిపిస్తాను, దాంతో శ్రీవల్లికి దిమ్మ తిరిగిపోతుంది, ఇక తన ప్లాన్ మొత్తం నాశనమైపోయిందని బాధపడుతుంది అని నర్మద అనగానే అప్పుడు అమూల్య, సరే వదిన, నీ ఇష్టం అని చెప్పి ఇక అమూల్య చెప్పగానే నర్మద ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఉదయం అవుతుంది. నర్మద, ప్రేమ, అమూల్య గుడికి బయలుదేరుతూ ఉంటారు. ఇక అది చూసిన తిరుపతి, అమ్మ ఎక్కడికమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు అనగానే అప్పుడు నర్మద, బాబాయ్ నువ్వు కూడా మాతో పాటు గుడికి రా ప్లీజ్ అనగానే అప్పుడు తిరుపతి, అదేంటమ్మా
నేను ఇప్పుడు మిల్లుకు వెళ్ళాలి, లేకపోతే బావ నన్ను చంపేశాడు అనేసరికి అప్పుడు ప్రేమ, లేదు బాబాయ్, నీ మావయ్యతో చెప్తాం, నువ్వు పద అని చెప్పి ఇక అందరూ కలిసి గుడికి వెళ్తారు. ఇక గుడిలో నర్మద, అమూల్య, ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటే తిరుపతికి ఏమీ అర్థం కాదు. ఇదేంటి, వీళ్ళు నన్ను తీసుకొచ్చి వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, నాకు ఏమీ చెప్పడం లేదేంటి అని తిరుపతి అనుకుంటూ, ఏంటమ్మా ఏం జరిగింది అనగానే అప్పుడు నర్మద వెంటనే తిరుపతి దగ్గరికి వచ్చి తన 2 చేతులెత్తి దండం పెడుతుంది. ఏంటి ఏంటి నర్మద, ఏమైందమ్మా అనగానే అప్పుడు నర్మద, బాబాయ్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే గుడికి తీసుకొచ్చాను అని నర్మద అంటుంది. అప్పుడు తిరుపతికి ఏమీ అర్థం కాదు. ఏంటమ్మా, ఏంటా ముఖ్యమైన విషయం, ఏం జరిగింది చెప్పమ్మా అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడు బాబాయ్, ఆ విశ్వ వాడు ప్రేమ పేరుతో అమూల్యాని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటున్నాడు. మన కుటుంబం మీద ఉన్న పగతో వాడు అమూల్యాన్ని పెళ్లి చేసుకొని బాధ పెట్టాలని చూస్తున్నాడు. అందుకే ఆ పెళ్లి జరగకూడదని అమూల్యాని గుడికి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు ఇక్కడే ఇంకో ముఖ్యమైన విషయం. చూడు బాబాయ్, అమూల్య వైపు ఆ విశ్వగాడు కన్నెత్తి చూడకూడదంటే నువ్వు అమూల్య మెడలో తాళి కట్టాలి అని నర్మద అనగానే ఆ మాటలు విన్న తిరుపతి ఒక్కసారి షాక్ అవుతాడు. అమ్మ, ఏం మాట్లాడుతున్నావు? నేను అమూల్య మెడలో తాళి కట్టడం ఏంటమ్మా? లేదు, బావ చూశాడంటే నా ప్రాణాలు తీసేస్తాడు. అయినా అమూల్య ఏంటి నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా అనగానే అప్పుడు నర్మద, అవును బాబాయ్, అమూల్యాని నీకుతో పెళ్లికి ఒప్పించా. ఇక నువ్వు మిగిలింది అమూల్య మెడలో తాళి కట్టడమే. ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను బాబాయ్, ప్లీజ్ నీకు దండం పెడతాను, అమూల్యాని పెళ్లి చేసుకో అని నర్మద చెప్పగానే అప్పుడు తిరుపతి, సరేనమ్మా నీ ఇష్టం, కానీ ఇది చూస్తే బావ ఏం చేస్తాడో అర్థం కావడం లేదు అని తిరుపతి అనగానే ఇక నర్మద, సరే బాబాయ్ అని చెప్పి ఇక నర్మద, ప్రేమ ఇద్దరూ కలిసి గుడిలో తిరుపతికి అమూల్యకి పెళ్లి జరిపిస్తారు. ఇక అది చూసిన నర్మద, ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే ఇద్దరూ కలిసి అమూల్యాని, తిరుపతిని ఇంటికి తీసుకువస్తారు. ఇక అది చూసిన విశ్వ, శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే రామరాజు, వేదవతి బయటికి వచ్చి అమూల్య, తిరుపతిని చూసి షాక్ అయిపోతారు. ఇక వెంటనే ఏంటమ్మా, ఏం జరిగింది, తిరుపతి అమూల్యని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడు బాబాయ్, అమూల్య తిరుపతి బాబాయ్ని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది, అందుకే విశ్వకి అమూల్యకి పెళ్లి జరిపించాం అని నర్మద చెప్పగానే ఇక ఆ మాటలు విన్న తిరుపతి మాత్రం వెంటనే రామరాజు కాళ్ళ మీద పడి, బావా నన్ను క్షమించు, నేను అమూల్యాని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అందుకే మేమిద్దరం పెళ్లి చేసుకున్నా, మాది తప్పైతే క్షమించు బావా అని తిరుపతి ఇక రామరాజుని బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఇక అది విన్న వేదవతి, చూడండి, అమూల్యకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాం, కానీ నా తమ్ముడు లాంటివాడు ఇంకెక్కడా దొరకడు, అమూల్య పెళ్లి చేసుకోవడం మంచిగానే ఉంది బావా, వాళ్ళని ఏమనొద్దు అని చెప్పి ఇక వేదవతి అంటుంది. ఇక తిరుపతికి అమూల్యకి పెళ్లి జరిగినందుకు శ్రీవల్లి, విశ్వ ఒక్కసారి షాక్ అవుతారు. ఇక శ్రీవల్లి, ఇదేంటి, నా ప్లాన్ తెలుసుకొని ఈ నర్మద, ప్రేమ అమూల్యకి తిరుపతి బాబాయ్కి పెళ్లి చేశారా? ఇప్పుడు ఆ విశ్వగాడు నాకు ఫోన్ చేసి 10 లక్షల రూపాయల గురించి పదే పదే అడిగి నన్ను అందరి ముందు బయట పెడతాడు. ఎలా, ఏం చెయ్యాలి? ఈ నర్మద, ప్రేమ మాత్రం నా ప్లాన్ని మొత్తం తిప్పికొట్టారు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక విశ్వ అమూల్యాన్ని చూసి, ఏంటి, ఈ అమూల్య నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి తిరుపతిని పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి వెంటనే విశ్వ తన ఫోన్ తీసి శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు. విశ్వ నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా చెప్పు అనగానే అప్పుడు విశ్వ, ఏం జరుగుతుందే, అసలు అమూల్య తిరుపతి గారిని పెళ్లి చేసుకోవడం ఏంటే, అసలు అమూల్య నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం, మా ఇద్దరి మధ్య ప్రేమ రాయబారం కూడా
నువ్వే నడిపావు. కానీ ఇప్పుడు అమూల్య నన్ను కాదని వాణ్ణి పెళ్లి చేసుకోవడమేంటి అని విశ్వ అనగానే అప్పుడు శ్రీవల్లి, చూర్రా, మన ప్లాన్ తెలుసుకొనే, నువ్వు మంచివాడి కాదని తెలుసుకున్న తర్వాతే వాళ్ళు అమూల్యాని తిరుపతికిచ్చి పెళ్లి చేశారు. ఇక మన పని అయిపోయినట్టే అని శ్రీవల్లి అంటుంది. ఇక విశ్వ, చూడు శ్రీవల్లి, మర్యాదగా అమూల్యాని తిరుపతిని విడదీసి అమూల్యాని నాతో పెళ్లికి ఒప్పి, లేకపోతే నీ 10 లక్షల మ్యాటర్ బయట పెట్టేశాను, అది రామరాజు ముందు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఒరేయ్, ఏం చేస్తున్నారా నువ్వు? నీ 10 లక్షల రూపాయలు నీకిచ్చేస్తాను, కానీ నా నిజాన్ని మా మామయ్య ముందు బయట పెట్టొద్దు అని చెప్పి ఇక శ్రీవల్లి ఫోన్ పెట్టేసి చాలా కంగారు పడుతూ ఉంటుంది. వీడేంటి ఇంతలా బెదిరిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక విశ్వ బాధపడడం చూసి భద్రావతి, ఏంట్రా ఇలా జరిగిందేంటి? ఆ నర్మదా ప్రేమ నీ ప్లాన్ని తిప్పికొట్టారు. నువ్వు అమూల్యాన్ని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి తీసుకువచ్చి ఆ రామరాజుకి బాధేంటో చూపియాలనుకున్నావు. కానీ ఆ ప్రేమ నర్మద నీ ప్లాన్ గురించి తెలుసుకొని అమూల్యాన్ని తిరుపతికిచ్చి పెళ్లి జరిపించారా? దీనికంతటి కారణం ఆ నర్మదే. అసలు ఆ నర్మదని లేకుండా చేస్తే ఆ రామరాజు కుటుంబం మొత్తం చిన్న భిన్నమైపోతుంది అని చెప్పి భద్రావతి అనగానే అప్పుడు విశ్వ, అవునత్త, ఎన్ని రోజులు నేను రామరాజుని టార్గెట్ చేశాను, కానీ ఇప్పుడు అది కాదు, అసలు నిజం నర్మదని లేకుండా చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాదు అని చెప్పి ఇక విశ్వ ఎలాగైనా నర్మదని ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే విశ్వ తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తాడు. విశ్వ నుండి ఫోన్ రావడంతో రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా చెప్పు అనగానే ఇక విశ్వ, ఒరేయ్, నేను ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను, ఆ అమ్మాయి ఫోటోను చూసి వెంటనే ఆ అమ్మాయిని ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి, కావలసినంత డబ్బు నేనిస్తాను అని చెప్పగానే అప్పుడు వాళ్ళు, సరేరా పంపించు అని చెప్పగానే ఇక విశ్వ నర్మద ఫోటోని వాళ్లకు పంపిస్తాడు. అది చూసిన వాళ్ళు, ఒరేయ్, తను రామరాజు కోడలురా, తనకేదైనా చేశామంటే రామరాజు మమ్మల్ని ప్రాణాలతో ఉంచడురా, లేదు మేం చెయ్యం అనగానే అప్పుడు విశ్వ, ఒరేయ్, మీ మీదికి ఏ కేసు రాకుండా నేను చూసుకుంటాను, ఆ నర్మదని మాత్రం చంపేయండ్రా అని చెప్పి విశ్వ ఫోన్ పెట్టేశాడు. ఇక విశ్వ చెప్పినట్టు ఆ రౌడీలు నర్మద కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఏం జరగబోతుందో మా నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.